హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధన్షు వ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలానే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియో వచ్చేసి నేను గత ముందు వీడియోలో పెట్టినా కదా, ఫ్లిప్కార్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, నా మొబైల్ ఖరాబ్ అయింది అనేసి పెట్టానుగా. దాని కింద చాలామంది కమెంట్స్ ఏం చేస్తున్నారు, నాది మోటో మొబైలే, చాలా యూజ్ అవుతుంది, చాలా మంచిది అనేసి చెప్తున్నారు. నేను ఆ వీడియోలో చూసినట్టయితే మళ్ళీ ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఆ వీడియోలో చూసినట్టయితే మోటో మొబైల్ బాగుండదు అని అయితే నేను ఎక్కడా చెప్పలేదు. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్, నా సబ్స్క్రైబర్స్ ఇబ్బంది పడొద్దని నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీకైతే షేర్ చేయడం అయితే జరిగింది. కొంతమంది ఏమో దానిపైన గ్లాస్ వేయించుకొని వాడాలి, కొంతమంది మామూలుగా వాడితే ఉంటుంది, ఫోకో మొబైల్ ఏమన్నా గొప్పదా అనేసి కొంతమంది అంటారు. కొంతమంది ఫ్లిప్కార్ట్ అవునక్క ఇది నిజమే అని కొంతమంది పెడుతున్నారు. అంటే అందరూ మంచిగా పెట్టారు, చెడుగా ఎవరేం పెట్టలే. కానీ నేను మోటో మొబైల్ ఖరాబ్ అయింది మంచిది కాదని నేను ఎక్కడ చెప్పలేదండి. ఆ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నప్పుడు ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, ఎందుకంటే నాకు పాప ఉంది కాబట్టి ఎక్కడన్నా కింద పడ్డా ఏదైనా చేసినా దానికి వ్యారంటీ అనేది అయితే తీసుకున్నా. వ్యారంటీ తీసుకున్నా కానీ అది పగిలిపోయింది. 5 monthsకి, సంవత్సరం వరకు మనకి వ్యారంటీ అనేది ఉంటుంది. అది మొబైల్ అనేది పగిలిపోయినాక వాళ్ళు వ్యారంటీ తీసుకున్నాం కదా, ఎంత తొందరగా రెస్పాండ్ కావాలి. 5 months అవుతుంది, వ్యారంటీ దాటిపోతే ఏమో అనుకోవచ్చు. మన వ్యారంటీ దాటిపోలేదు, ఇంకా రావట్లేదు ఏంది అని 2 months నుంచి దానికి వాళ్ళకి కస్టమర్స్కి ఫోన్ చేయడం మాట్లాడడం చాలా అంటే చాలా చేశారు. మా హస్బెండ్ వచ్చేసి వాళ్ళకి ఫోన్ కూడా చేసి పైన మేనేజర్ ఓకే చేశాడు, కానీ డెలివరీ చేసే వాళ్ళు అంత దూరం రాలేము అనేసి చెప్పకుండానే క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంకా మా హస్బెండ్ ఫోన్ చేసి ఎక్కడున్నారు మీరు, ఎక్కడ ఉంటారు, నేనన్నా తీసుకొచ్చి మీకు ఇస్తా మొబైల్ అనేసి రిక్వెస్ట్ చేసి కొంచెం మాట్లాడి చేయడం వల్ల తర్వాతకి వాళ్ళైతే 2 months తర్వాతకి వచ్చి అయితే తీసుకుపోవడం అయితే జరిగింది. అంత లేట్ పట్టింది. ఇట్లా మీరు కూడా ఎప్పుడన్నా చేస్తే జాగ్రత్తగా అనేసి అయితే ఆ వీడియో చేయడం జరిగింది. కానీ మోటో మొబైల్ మంచిది కాదని నేను ఎక్కడా చెప్పలేదు. ఫైనల్గా అయితే 2 months తర్వాతకి వాళ్ళు వచ్చి ఫోన్ తీసుకుపోవడం జరిగింది. తర్వాతకి అయితే మనకైతే పార్సల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఎట్లా వచ్చింది ఏందని ముందు డెలివరీ బాయ్ తోటి అయితే ఓపెన్ చేసుకుంటూ అయితే వీడియో అయితే తీసినాం ఫ్రెండ్స్. ఎందుకంటే రీసెంట్లీగా కొత్తగా స్కామ్స్ అనేది అయితే చాలా జరుగుతున్నాయి కదా. అందులో మళ్ళీ బ్రేక్ అయిన మొబైల్ కదా, ఇది మంచిగా వస్తుందా రాదా, బ్రేక్ అయింది మళ్ళీ అలాగే పెట్టారా లేకపోతే రాలిగి ఇట్లా ఏమైనా పెట్టారా అనేది అయితే మన క్లారిటీ కోసం అయితే వీడియో అయితే తీసినాం. అది ఆయన డెలివరీ బాయ్నే ఓపెన్ చేయండి అన్న మీరు, నేను ఇట్లా వీడియో తీసుకుంటా అంటే సరే అమ్మ అని అయితే వీడియో అయితే తీసుకోని అయితే ఓపెన్ చేశారు. ఫోన్ మాత్రం నెంబర్ 1గా వచ్చింది. దాన్ని మంచిగా కూడా పెట్టి మనకైతే హ్యాండిల్ అయితే ఇచ్చారు. వచ్చినాక ఈ వీడియో మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే వచ్చిన. దీనికి బయట బ్రాండెడ్ అయితే అంటే మనం తీసుకున్నాం, వ్యారంటీ తీసుకున్నాం కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి అవన్నీ చేసిన తర్వాతకి 2 months తర్వాతకి అయితే మనకైతే ఇదైతే వచ్చింది. 3,500 అవుతుందంట. మంచి గ్లాస్ వేపిస్తే, మంచి డిస్ప్లే వేపిస్తే మనం 500 పెట్టి అయితే కట్టడం జరిగింది. అది 500కే మనకైతే వచ్చింది. కానీ ఇంత లేట్ పట్టిందని అయితే మీకైతే వీడియో చేసిన ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మనకు పెట్టిన పౌచ్నే మనకైతే ఫోన్ అయితే వచ్చింది. చూసేయండి. ఇట్లా పౌచ్లో అయితే సెట్ చేసి అయితే మనకి ఇచ్చారు. మంచి గ్లాస్ పగలకుండా మంచి కేర్ తీసుకొని అయితే వచ్చింది. వాళ్ళ మార్నింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఫోన్ అయితే సేమ్ నాదే మొబైల్లో ఏం చేంజ్ లేదు. ఇది పైన గ్లాస్ ఇచ్చారు, పేపర్ ఇచ్చారు, అది తీసుకొని మనమైతే గ్లాస్ అయితే వేయించుకోవాలి. దీనికైతే ఛార్జింగ్ అయితే లేదు. ఎప్పుడు కొత్త మొబైల్ ఉన్నట్టే ఉంది ఫ్రెండ్స్. మంచిగా చూడండి ఎట్లుందో మొబైల్, మనకి ఎట్లుందో అట్నే వచ్చింది. అంటే మనం బయట కూడా వేయించుకోవచ్చు, కానీ మనకి కంపెనీ గ్లాస్ రావాలని అయితే వ్యారంటీ పెట్టుకొని ఇట్లా చేసినాం. ఫోన్ అయితే చాలా కొత్తగా అవుతుంది ఫ్రెండ్స్. ఛార్జింగ్ అయితే దీనికి లేదు, 0% అని అయితే పడుతుంది. ఛార్జింగ్ అయితే లేదు. ఫైనల్గా అయితే మొబైల్ అయితే 2 months తర్వాతకి ఫోన్స్ రిక్వెస్ట్ అన్నీ చేసి మాట్లాడి తర్వాతకి అయితే వచ్చింది. కంపెనీ అంటే ఫ్లిప్కార్ట్ పైన మేనేజర్ అయితే కాదు, కింద మన డెలివరీ బాయ్ వాళ్ళు రాలేక వాళ్ళు ఇట్లా క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. ఫైనల్గా అయితే నా మొబైల్ అయితే వచ్చింది. 2 months తర్వాతకి నా దగ్గరికి అయితే వచ్చింది.
చాలా కొత్తగా అయితే ఉంది. కంపెనీ గ్లాస్ అయితే వేసారు. ఇది ఎట్టా యూజ్ అవుతుంది ఏందని మీకు ముందు అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్. ఇలా నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల మరింత కొంతమందికి అయితే నా వీడియోస్ అనేది షేర్ జరుగుతుంది. చూడండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు, నా వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, మామూలుగా మన లైక్ చేయట్లేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్లనే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.